నెల్లూరు నగరంలోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు డాన్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రెసిడెంట్ సీనియర్ విట్టా దుర్గయ్య గారి ఆధ్వర్యంలో ఆదివారం మొదటగా నెల్లూరు నందు వెలసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి దర్శనం చేసుకుని తదుపరి నిత్య అన్న ప్రసాద వితరణకు కావాల్సిన స్టీల్ సామాగ్రిని ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది. అనంతరం రోడ్డు మీద పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరక్షరాస్యులకు గొడుగులు వితరణ ఆత్మకూరు బస్టాండ్ నందు ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కు మాస్కులు టవల్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా టిఫిన్ వ్యాపారస్తులకు తోపుడు బండిని ఇవ్వడం జరిగింది. తదుపరి నిరుపేద 50 మంది పిల్లలకు పలకలు, బుక్స్, పెన్నులు, స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ నెల్లూరు సిటీ సభ్యులు నేత్రదానం చేయాలని ఒక సంకల్పంతోనే వాసవి క్లబ్ వారు ముందుకు రావడం జరిగిందని, ఇవన్నీ చేస్తున్నామంటే మేము వాసవి క్లబ్లో మేముండడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నెల్లూరు సిటీ అధ్యక్షులు వారు ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో జరగాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నెల్లూరు సిటీ కమిటీ సభ్యులు వారందరూ పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు డాన్ టు డస్క్ ప్రోగ్రాంలో నెల్లూరు సిటీ చక్కగా సేవా కార్యక్రమాలు 7 కార్యక్రమాలు సూపర్ చక్కగా చేసినందుకు వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ, ఫస్ట్ ప్రోగ్రాము గుడిలో గుడి వాళ్ళకు డైలీ అన్నదాన సత్రానికి గంటెలు, హస్తాలు ప్లస్ గుడ్డీనికే అందించారు. సూపర్. రెండోది మన గొడుగులు సిటీలో మెయిన్ సిటీలో అక్కడ గొడుగులు పంచారు. సూపర్ అది. మూడోది చక్కగా ఇక్కడ బండి ఉంది, తోపుడు బండి, అది కూడా సూపర్. నాలుగోది బుక్స్ పంపిణీ చక్కగా అది కూడా చేయడం జరిగింది. ఐదోది కానిస్టేబుల్కి వాళ్ళకు చక్కగా వాళ్ళ మెటీరియల్ మొత్తం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఐదోది కూడా చక్కగా మన ఆర్సీ అండ్ ఐపీసీ అండ్ పిఎస్టీలు చక్కగా ప్రతి ఒక్కరూ దీనికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ఆర్ఎస్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 7 ప్రోగ్రాంలు చేసినందుకు నెల్లూరు సిటీ క్లబ్కు 7,500 రూపాయలు ఇంటర్నేషనల్ ద్వారా రవిచందర్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. ఈ 7 చేసినందుకు చక్కగా 7,500 రూపాయలు ఈ క్లబ్కు రావడానికి పిఎస్టీలు కానీ ఆర్సీలు కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, అంత సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జై వాసవి. జై వాసవి. నా పేరు నాగేశ్వరరావు, వాసవి క్లబ్ నెల్లూరు సిటీ అధ్యక్షుడిని. ఈరోజు ఇంటర్నేషనల్ క్లబ్ వారి ఆదేశం మేరకు డాన్ టు డస్క్ అనే కార్యక్రమంలో అమ్మవారి గుళ్ళో అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన స్టీల్ సామాన్లు, పాత్రలు ఇవ్వడం అయినది. మరియు వీధి వ్యాపారస్తులుగా ఉండే వాళ్ళకి గొడుగులు పంపిణీ కార్యక్రమము, కానిస్టేబుల్ గారికి ట్రాఫిక్ కానిస్టేబుల్కి మాస్కులు, టవలు వితరణ ఇవ్వటం అయింది. మరియు ఈ తోపుడు బండి, ఈ వీధి వ్యాపారస్తులకి తోపుడు బండి ఇవ్వటము, చిన్నపిల్లలకు బుక్స్, స్టేషనరీ ఇవ్వటము, మరియు మన కమిటీ సభ్యులు కొంతమంది ఆర్గాన్ డొనేషన్కి ఈ హామీ పత్రాలు ఇవ్వటము, మరియు కొత్తగా ఒక 10 మంది సభ్యులను చేర్పించడము జరిగింది. ఇటువంటి విజయ కార్యక్రమాల్ని ఇంటర్నేషనల్ క్లబ్ వారు ప్రోత్సహించి మా చేత చేయించడము మాకెంతో గర్వంగా ఉంది. ముందు కూడా ఇంటర్నేషనల్ క్లబ్ వారు ఇటువంటి కార్యక్రమాలు జరపవాలని మా వాసవి క్లబ్ నెల్లూరు సిటీ తరఫున కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. ఈరోజు నెల్లూరులోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ గారు దుర్గయ్య గారి ఆధ్వర్యంలో మొదటగా వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు దర్శనం చేసుకొని తదుపరి నిత్య అన్నప్రసాద వితరణకు కావాల్సినటువంటి స్టీల్ సామాగ్రి, ఆ యొక్క వస్తువులను అందజేయడం జరిగింది. తదుపరి రోడ్డు మీద అంటే వీధి మీద ఉన్నటువంటి వ్యాపారస్తులకి గొడుగులు పంపిణీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కు మాస్కులు పంపిణీ, టవల్ పంపిణీ ఇవ్వడం జరిగింది. ఒక తోపుడు బండి కావాలని చెప్పని ఒకరు వాసవి క్లబ్ వారిని సంప్రదించడం జరిగింది. వారికి ఈ యొక్క దుర్గయ్య గారి ఆధ్వర్యంలో, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ ఆధ్వర్యంలో వారికి తోపుడు బండి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పిల్లలకి బుక్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ఇస్తూ కూడా అద్భుతంగా నేత్రదానం ఇవ్వాలని చెప్పని ఒక సంకల్పంతో వాసవి క్లబ్ వారు ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నామంటే ఈ యొక్క వాసవి క్లబ్లో మేము ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మా నెల్లూరు సిటీ అధ్యక్షుడి గారి ఆధ్వర్యంలో ఇంకా గొప్పగా చేస్తామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. జై వాసవి.